హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వలీ క్రియేషన్స్. నేను మీ వలి మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. ఈ రోజు టాపిక్ అసలు బీటెక్లో సిఎస్సి అంటే ఏంటి, దాని గురించి కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. లెట్ us see వాట్ ఇస్ సిఎస్సి. ఫస్ట్ ఇస్ పార్ట్ నెంబర్ 1. అసలు సిఎస్సి అంటే ఏంటి? సిఎస్సి ఇది నథింగ్ బట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. ఇది 4 years గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ అండి. ఈ కోర్సులో మనం ఓవరాల్గా కంప్యూటర్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, డెవలప్మెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, వాటన్నిటి గురించి తెలుసుకుంటాం. దట్ ఇస్ వాట్ అబౌట్ సిఎస్సి, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. అదే ఇవి నేర్చుకుని ఏమేమి అవుట్పుట్స్ వస్తాయి అంటే, సో ఒక మొబైల్ సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేస్తారు, ఒక ల్యాప్టాప్ మొబైల్ సాఫ్ట్వేర్ ఎలా డిజైన్ చేస్తారు, వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తారు, మన డేటా బేస్ని ఎలా మేనేజ్ చేస్తాం, లేకపోతే నెట్వర్క్ని ఎలా మేనేజ్ చేస్తాం, కమ్యూనికేషన్, మనం సెల్ ఫోన్ టవర్స్ ఒక కమ్యూనికేషన్స్ ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఓకే, లేకపోతే కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఎలా ఉన్నాయి, మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ మనం ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాం, ఓకే, వీటన్నిటి గురించి ఏదైతే టెక్నాలజీ ఇండస్ట్రీని చేస్తున్నాయి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తారు. దట్ ఇస్ ఆల్ అబౌట్ సిఎస్సి. అయితే ఈ రోజు ఈ ఈ టైంలో ఓకే, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ అండ్ డిజిటల్ టెక్నాలజీ రెండింటితో వస్తుంది. వ్యాస్ట్ చేంజెస్ మీరు చూస్తూనే ఉన్నారు, ఎలా చేంజెస్ తీసుకొస్తున్నాయో. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది సిఎస్సి మాత్రమే. అయితే ఈ సిఎస్సి కోర్సు చదవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, నథింగ్ బట్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఇది ఒక 4 years కోర్స్, టోటల్ 8 సెమిస్టర్లో స్ట్రెచ్ అయి ఉంది. ఓకే, దీంట్లో కంపల్సరీగా ఇంటర్ పాస్ అవ్వాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సెస్ తీసుకుని ఉండాలి. నేను హెచ్ఈసి తీసుకున్నాను, లేకపోతే నేను ఎంఈసి తీసుకున్నాను, నేను బీటెక్ వెళ్దాం అనుకున్నా అంటే ఎస్, యూ డోంట్ హ్యావ్ ఏ ఆప్షన్. ఓకే, ఇంటర్మీడియట్లో కంపల్సరీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాల్సిందే. ఉన్నప్పుడు మాత్రమే మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎలిజిబిలిటీకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అయితే జేఈ మెయిన్స్, అది కాకుండా యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఎంసెట్ అని చెప్పి ఎగ్జామ్ ఉంటుంది, ఎంట్రన్స్ ఎగ్జామ్. అవి మీరు పాస్ చేసిన తర్వాత అక్కడ వచ్చే ర్యాంక్ బేస్ చేసుకుని మీరు కాలేజ్ చూస్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. అసలు మీరు ఈ 4 years ఏమేమి నేర్చుకుంటారు? నేను కంప్లీట్గా ఎలా అంటే అన్నీ చెప్పాను. ఓవరాల్ ఒక ఐడియా ఇస్తాను అసలు ఏమేమి నేర్చుకుంటారు అన్నది. సో డిపెండింగ్ అపాన్ యూనివర్సిటీ, కాలేజ్ టు కాలేజ్ వేరీ అవ్వచ్చు. కాకపోతే ఓవరాల్గా ఇవి మాత్రం నేర్చుకుంటారు. ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ కామన్ అండి. అంటే మీరు సిఎస్సి తీసుకున్నా, ఎంఈసి తీసుకున్నా, మెకానికల్ తీసుకున్నా, అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఏం తీసుకున్నా సరే బేసికల్గా ఫస్ట్ ఇయర్లో ఉండే కోర్సెస్ కామన్. కొన్ని మారచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఉండొచ్చు ఏమో, కానీ బట్ ఓవరాల్గా అందరికి ఫస్ట్ ఇయర్ మాత్రం సేమ్. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ రెండు సేమ్. అయితే మీరు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకుంటారంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు దాకా నేర్చుకున్నది వేరు. ఇప్పుడు ఇంజనీరింగ్కి సంబంధించిన అంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇంజనీరింగ్ ఎలా యూజ్ అవుతాయి వాటిని నేర్చుకుంటారు. ఫిజిక్స్ సేమ్, అదేవిధంగా కెమిస్ట్రీ. అంటే ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ లెవెల్, అంటే అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మీరు నేర్చుకుంటారు. అది కాకుండా బేసిక్ సి లాంగ్వేజ్, ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కళ్ళు కూడా బేసికల్లీ సి లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటారు. రాబోయే రోజుల్లో పైథాన్ ఈజ్ గోయింగ్ టు బి బేసిక్. ఓకే, సో ఆ బేసిక్ సి లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ అంటే ఏంటి, ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి, వీటి గురించి నేర్చుకుంటారు. ఇవన్నీ కాకుండా ఇంగ్లీష్ చెప్పాను కదండి, బేసిక్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ అయిపోయింది. సో ఆ ఇంగ్లీష్లో మనం ప్రావీణ్యం సాధిస్తే మనం మంచిగా మాట్లాడే అవకాశం మనకు ఉండేది. సో ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఎన్వైరన్మెంట్ స్టడీస్, మనం ఇంత చదువుకున్న తర్వాత మన ఎన్వైరన్మెంట్ని మనం ఇగ్నోర్ చేయకుండా ఉండడానికి, మన వల్ల ఎన్వైరన్మెంట్ ఎంత లాస్ అవుతున్నాం తెలుసుకోవడానికి ఎన్వైరన్మెంట్ స్టడీ కామన్ చేస్తారు. సో ఎన్వైరన్మెంట్ స్టడీ గురించి మనం తెలుసుకుంటాం. సో మనం ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయడానికి ఎలాంటి జాగ్రత్త తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. దట్స్ వాట్ ఈ ఎన్వైరన్మెంట్. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి మన కోర్ సబ్జెక్ట్ సిఎస్సి గురించి మనం చదువుకుంటాం అనమాట. అంటే డేటా డేటాని ఎలా స్ట్రక్చర్ చేస్తాం, ఆబ్జెక్టివ్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్,
రిక్వైర్మెంట్ బట్టి ఏ ప్రోగ్రామింగ్ యూస్ చేయాలి, ఎలా ప్రోగ్రామింగ్ యూస్ చేయాలి, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. అదే జావా. సిఎస్సి వచ్చిన వాళ్ళు, సిఎస్సి చదువుకున్నారంటే కంపల్సరీ జావా నేర్చుకోవాల్సిందే. జావాతోనే మ్యాక్సిమం సాఫ్ట్వేర్స్ రన్ అవుతుంటాయి. మ్యాక్సిమం అంటే కాదండి, అన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. కాకపోతే మోస్ట్ ఆథెంటిక్ ఏదైనా ఉందంటే అది జావా ఒకటి అనమాట. ఆ తర్వాత డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకుంటాం. కంప్యూటర్ ఆర్గనైజేషన్, అసలు కంప్యూటర్ని మనం ఎలా ఆర్గనైజ్ చేస్తాం, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో కంప్యూటర్ని ఎలా అంటే డివైజెస్ ఎలా యూస్ చేయాలి, కంప్యూటర్లో ఎన్ని యూసేజెస్ ఉంటాయి, వాటన్నిటి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డేటాని మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఎలా యూస్ చేయాలి. అదే విధంగా థర్డ్ ఇయర్ లో చూసినట్లయితే కనుక మూడో సంవత్సరం వచ్చేసరికి మీరు ఆపరేషనల్ సిస్టమ్స్, కంప్యూటర్ నెట్వర్క్, ల్యాన్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఆన్ ప్రిమిసెస్ ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మీరు నేర్చుకుంటారు. ప్రాక్టికల్తో చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, వెబ్ టెక్నాలజీ, వెబ్సైట్ ఎలా డిజైన్ చేస్తారు, అసలు వెబ్ టెక్నాలజీ అంటే ఏంటి, వెబ్సైట్స్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకుంటారు. డిజైనింగ్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథం, ఒక సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, దాని అల్గారిథమ్స్ ఏంటి, దాని వెనకాల ఉన్న ఆర్కిటెక్చర్ ఏంటి, వీటన్నిటి గురించి మీరు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, వాటన్ని సినారియోస్ మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా డేటా వేర్ హౌస్, మనకు వేర్ హౌస్ గురించి తెలుసు, బట్ వాట్ అబౌట్ డేటా వేర్ హౌస్, మనం డేటా స్టోర్ ఎలా చేస్తారు, ఎటువంటి ఆర్కిటెక్చర్ మెయింటైన్ చేస్తారు, వీటన్నిటి గురించి థర్డ్ ఇయర్ లో మనం నేర్చుకుంటాం అనమాట. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ ఒక సెమిస్టర్, అంటే 6 months మాత్రం కాలేజ్ లో ఉంటారు, 6 months ఇండస్ట్రీలో ఉంటారు. ఆ 6 months లో బేసిక్ కాకుండా అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుంటారు అనమాట. అంటే మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఏఐ, డేటా సైన్స్ అంటే ఏంటి, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనాలిసిస్, మేజర్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మీరు నేర్చుకుంటారు. సో ఇక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అయిపోయిందండి. పార్ట్ 1 లో ఇంట్రడక్షన్ మాత్రమే, అసలు సిఎస్సి అంటే ఏంటి, సిఎస్సి సబ్జెక్ట్స్ ఏముంటాయి, వీటి గురించి మాత్రమే చెప్పానండి. అదే ఆ తర్వాత పార్ట్ 2 లో వచ్చేసరికి సిఎస్సి ల్యాబ్స్ ఏముంటాయి, ఎటువంటి ల్యాబ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎటువంటి స్కిల్స్ ఉండాలి సిఎస్సి స్టూడెంట్ కి, అదే విధంగా హౌ టు చూస్ ఏ యూనివర్సిటీ కానీ కాలేజెస్ కానీ ఎలా చూస్ చేయాలి. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. దట్స్ ఎ పార్ట్ 2 అండి. ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.